everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days course of General English Grammar, we have arrived at day 26. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా మనము 26వ రోజులోకి ఎంటర్ కావడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టెన్సెస్. ఈ సెషన్లో మనము టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టెన్సెస్ని మనము తెలుగులో కాలములు అని చెప్పడం జరుగుతుంది. ఈ సెషన్లో మనము క్షుణ్ణంగా టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్స్ అండ్ లైక్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పొందండి. ఇక మరి మనం సెషన్లోకి ఎంటర్ అవుదాం. వాట్ ఈస్ టుడేస్ టాపిక్? టెన్సెస్. టెన్సెస్ అంటే తెలుగులో మనము కాలములు అని చెప్పటం జరుగుతుంది. ఏంటి టెన్సెస్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. టెన్సెస్ కంటే మనకి మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా ఈ టెన్సెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అని మనము చెప్పచ్చు. ముఖ్యంగా ఈ గ్రామర్లో కొన్ని టాపిక్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే టెన్సెస్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఈ టెన్సెస్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. టెన్సెస్ అనేది అకాడమిక్ పరంగా, స్పోకెన్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ అని మనము చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ టెన్సెస్? ఇట్ హ్యాస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో టెన్సెస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని మనము చెప్పచ్చు. ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్. టెన్స్ మీన్స్ ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్, వెదర్ ఇట్ ఇంప్లాయిస్ ద ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్. వాక్యములో ఉండేటువంటి క్రియను తెలియచేస్తుంది. టెన్స్ అనేది వాక్యంలో ఉండేటువంటి క్రియను తెలియచేస్తుంది. Whether it implies the present tense or the past tense or the future tense. ఇది జరిగినటువంటి పనిని బట్టి వర్తమాన కాలాన్ని తెలియచేస్తుందా, భూతకాలాన్ని తెలియచేస్తుందా, భవిష్యత్ కాలాన్ని తెలియచేస్తుందా అని మనకి తెలియచేస్తుంది. జనరల్లీ టెన్సెస్ ఆర్ 3 kinds: present tense, past tense, future tense. What is the present tense? An action of present time. When an action takes action at present. ప్రస్తుతము జరిగే పని, వర్తమాన కాలము అంటాం దాన్ని తెలుగులో. ప్రస్తుతం జరిగే పనిని ప్రెజెంట్ టెన్స్ అని చెప్పటం జరుగుతుంది. Past tense. What is a past tense? An action of past time. When an action occurred in past, ఇట్ డినోట్స్ పాస్ట్ టెన్స్. గతములో జరిగిపోయిన పనిని తెలియచేసేది పాస్ట్ టెన్స్. దీనిని తెలుగులో భూతకాలము అని చెప్పటం జరుగుతుంది. ఫ్యూచర్ టెన్స్. అన్ యాక్షన్ ఆఫ్ ఫ్యూచర్ టైం. వెన్ అన్ యాక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్యూచర్, ఇట్ డినోట్స్ ఫ్యూచర్ టెన్స్. వెన్ అన్ యాక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్యూచర్, ఇట్ డినోట్స్ ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో జరిగే పనిని మనము ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాం. దీన్ని భవిష్యత్ కాలం అంటాం. మనం తెలుగులో నేర్చుకున్నట్టుగానే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు అని చెప్తాం. ప్రజెంట్ టెన్స్, అన్ యాక్షన్ అకర్స్ అట్ ప్రజెంట్, దీనిని మనం తెలుగులో వర్తమాన కాలం అంటాం. పాస్ట్ టెన్స్, అన్ యాక్షన్ అకర్డ్ ఇన్ పాస్ట్, దీనిని మనము భూతకాలము అంటాం. ఫ్యూచర్ టెన్స్, అన్ యాక్షన్ విల్ అకర్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే పని అంటాం. దీన్ని మనము భవిష్యత్ కాలము అని చెప్పటం జరుగుతుంది. బేసికలీ టెన్సెస్ ఆర్ 3 kinds. టెన్సెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అనేవి మనం చెప్పుకున్నాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. గీత రీడ్స్ ఎ బుక్. గీత రెడ్ ఎ బుక్. గీత విల్ రీడ్ ఎ బుక్. ఇఫ్ యు అబ్జర్వ్ underlined words in these 3 sentences, we have an idea about tenses. అండర్లైన్ చేసినటువంటి 3 పదాలు కూడా ప్రతి వాక్యంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని మనం గమనిస్తే మనకి టెన్సెస్ గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది.
Geeta reads a book. Here it denotes present time. Geeta read a book. Here it denotes action of past time. Geeta will read a book. Here it denotes future tense. It denotes action of future time. గీతా రీడ్స్ ఏ బుక్. రీడ్స్ అనే పదము ప్రస్తుతము జరుగుతున్న పనిని తెలియచేస్తుంది, అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. గీతా రెడ్ ఎ బుక్. రెడ్ అనే పదము జరిగిపోయినటువంటి పనిని తెలియచేస్తుంది, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అని అర్థం. గీతా విల్ రీడ్ ఎ బుక్. విల్ రీడ్ అనేటువంటి ఈ అండర్లైన్డ్ వర్డ్ని బట్టి యాక్షన్ అనేది భవిష్యత్తులో జరగబోతుంది, ఇది ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి మనకి అర్థం. It denotes an action of present time. It denotes an action of past time. It denotes an action of future time. ఈ విధంగా ఇది present tense అని, దీనిని మనం past tense అని, దీన్ని మనం future tense అని చెప్పి చెప్పొచ్చు. As per the verb, we have understood the tense form. As per the verb, we have understood the tense form. ఇచ్చినటువంటి క్రియను బట్టే అది ఏ టెన్స్ అనేది మనము చెప్పగలం. ది అబౌవ్ సెంటెన్సెస్ డినోట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్ డినోట్స్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఆల్సో డినోట్స్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఆల్సో డినోట్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ యాక్షన్. మూడింటికి కూడా ఒకదానితో ఒకదానికి ఎటువంటి సంబంధము లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన్ని మనకి తెలియచేస్తుంది. ఇది ప్రస్తుత సమయాన్ని, ఇది జరిగిపోయిన సమయాన్ని, ఇది జరగబోయే సమయాన్ని తెలియచేస్తుంది. ఇన్ దిస్ వే 3 kinds of tenses are useful to us. The above sentences denote different times of action. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు వేరు వేరు సమయాలని తెలియచేస్తున్నాయి. సో ఇన్ దిస్ వే, ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి టెన్సెస్ మనకి ఉపయోగకరం అని చెప్పి మనం చెప్పచ్చు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి వీటిని ఈ 3 మెయిన్ టెన్సెస్ని ఎలా డివైడ్ చేయొచ్చు, హౌ టు డివైడ్ దీస్ 3 మెయిన్ టెన్సెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. వినోద్ గోస్ టు స్కూల్. వినోద్ ఈస్ గోయింగ్ టు స్కూల్. వినోద్ హ్యాస్ గాన్ టు స్కూల్. వినోద్ హ్యాస్ బీన్ గోయింగ్ టు స్కూల్. If you observe these 4 sentences, each sentence contains a verb form. Each verb form is varied. 4 వాక్యాల్లోనూ కూడా verb forms అనేవి ఉన్నాయి. ఒక verb formకి ఒక verb formకి డిఫరెన్స్ అనేది మనకి అర్థమవుతుంది. Goes, is going, has gone, has been going. As per the verbs, the meaning is like that. అండర్లైన్ చేసినటువంటి వర్బ్స్ని బట్టి వాటి యొక్క అర్థాలు ఈ విధంగా ఉంటాయి. వినోద్ స్కూల్కి వెళ్ళాడు, లేదా వెళ్తాడు, స్కూల్కి వెళ్తున్నాడు. వినోద్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. వినోద్ స్కూల్కి వెళుతూ ఉన్నాడు, ఈజ్ గోయింగ్. వినోద్ హ్యాస్ గాన్ టు స్కూల్. వినోద్ స్కూల్కి ఇప్పుడే వెళ్ళాడు. వినోద్ హ్యాస్ బీన్ గోయింగ్ టు స్కూల్. వినోద్ స్కూల్కి ఎప్పటి నుంచో వెళుతూ ఉన్నాడు, కాసేపటి నుంచి వెళుతూ ఉన్నాడు అని అర్థం. యాజ్ పర్ ద అండర్లైన్డ్ వర్బ్స్ ద మీనింగ్ ఈజ్ లైక్ హియర్. ఈ విధంగా అండర్లైన్ చేసినటువంటి వర్బ్స్ని బట్టి మీనింగ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి 4గింటికి కూడా 4 sentences denote action is in present tense. యాక్షన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకు తెలుస్తుంది. బట్ ఈ 4 కూడా ప్రెజెంట్ టెన్స్ అయినప్పటికీ కూడా ఒకదానికి డిఫరెన్స్ అనేది, ఆ యాక్షన్ జరిగేటువంటి విధానం, ఆ టైంని బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. హియర్ దీస్ యాక్షన్స్ డినోట్ సేమ్ టెన్స్ బట్ డిఫరెంట్ టైం. హియర్ దీస్ 4 sentences denote సేమ్ టెన్స్ బట్ డిఫరెంట్ టైం. ఈ వాక్యాలను బట్టి, వాటిలో ఉండేటువంటి వర్బ్స్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే టెన్స్ అనేది ఒకటే, కాలము అనేది ఒకటే, బట్ టైం ఈజ్ డిఫరెంట్. కానీ ఒకదానికి టైం అనేది, సమయం అనేది మనకి వ్యత్యాసం కనపడుతుంది. ఇలానే
every tense, whether it is present tense, whether it is past tense, whether it is future tense, time is different. ఏ టెన్స్ అయినప్పటికీ టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ గివెన్ బట్ టైమ్ ఈజ్ డిఫరెంట్. So we have understood that each main tense has 4 categories. As per the time depends on the tense, each main tense is divided into 4 categories. ఈ విధంగా సమయాన్ని బేస్ చేసుకొని ప్రతి మెయిన్ టెన్స్ని, ఎన్ని మెయిన్ టెన్సెస్ ఉంటాయి? 3 మెయిన్ టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి మెయిన్ టెన్స్ని కూడా 4 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ప్రతి మెయిన్ టెన్స్ని కూడా 4 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఏంటి సబ్ కేటగిరీస్? సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీస్ ఆర్ 4 సబ్ కేటగిరీస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ద 3 మెయిన్ టెన్సెస్. ఈ 4 సబ్ కేటగిరీస్లో ఉన్నటువంటి టెన్సెస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్లోనూ రావటం జరుగుతుంది. ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇట్ అపియర్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఆల్సో. ఇలా ఈ 4 సబ్ టెన్సెస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్లో కూడా రావటం అనేది జరుగుతుంది. ఇఫ్ వీ లెర్న్ దీస్ సబ్ టెన్సెస్ కేర్ఫుల్లీ వీ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద మెయిన్ టెన్సెస్. ఈ 4 సబ్ టెన్సెస్ని మనం నేర్చుకున్నట్లయితే ప్రధానమైనటువంటి 3 టెన్సెస్ని కూడా మనము తెలుసుకోవచ్చు. వాట్ ఈజ్ ఎ సింపుల్ టెన్స్? అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి? అన్ యాక్షన్ సింప్లీ అకర్స్ ఇన్ ఆల్ ద 3 టెన్సెస్. 3 కాలములలోను, ఏంటి 3 కాలములో? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 కాలములలోను ఏ కాలములోనైనా అప్పుడే జరిగే పని. అంటే ప్రజెంట్ టెన్స్లో జరగచ్చు, పాస్ట్ టెన్స్లో జరగచ్చు, ఫ్యూచర్ టెన్స్లో జరగచ్చు అని అర్థం. సింపుల్ టెన్స్ మీన్స్ అన్ యాక్షన్ which occurs simply in all the 3 kinds of tenses. 3 కాలములలోను ఏ కాలములోనైనా అప్పుడే జరిగే పని. I see సింపుల్ ప్రెజెంట్ టెన్స్, I saw సింపుల్ పాస్ట్ టెన్స్, I shall see సింపుల్ ఫ్యూచర్ టెన్స్. I see సింపుల్ ప్రెజెంట్ టెన్స్, I saw సింపుల్ పాస్ట్ టెన్స్, I shall see సింపుల్ ఫ్యూచర్ టెన్స్. As for the verb form, we can understand the tense form. వర్బ్ని బట్టే మనము టెన్స్ని చక్కగా గుర్తుపట్టవచ్చు. కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ అ కంటిన్యూస్ టెన్స్? An action which is continuing in all the 3 main tenses. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. వాట్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్? కంటిన్యూస్ టెన్స్ అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పచ్చు, జరుగుతూ ఉన్న పని. అప్పుడే ప్రారంభించబడాలి, ఎప్పుడో ప్రారంభించబడకూడదు, అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఆల్ ద 3 మెయిన్ టెన్సెస్. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. ఎన్ని కంటిన్యూస్ టెన్సెస్ ఉంటాయి? ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఐఎమ్ వాచింగ్, ఐ వాజ్ వాచింగ్, పాస్ట్ కంటిన్యూస్. ఐ షాల్ బి వాచింగ్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే. పర్ఫెక్ట్ టెన్స్. వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ టెన్స్? కంప్లీటెడ్ యాక్షన్. Perfect tense denotes completed action or finished action. An action just completed by some time in all the 3 main tenses. An action just completed by some time in all the 3 main tenses. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. Perfect tense means 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. Present perfect, past perfect, future perfect. Present perfect, past perfect, future perfect.
We have seen. ఇప్పుడే ముగించబడిన పని. Present perfect. We had seen. గతములో ఒక సమయానికి ముగించబడిన పని. Past perfect. We shall have seen. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. Future perfect. Present perfect. Past perfect. Future perfect. What is a perfect tense? A perfect tense is nothing but an action which has just been completed by some time in all the three main tenses. మూడు కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని అని అర్థం. Present perfect, past perfect, future perfect. Perfect continuous tense. What is the perfect continuous tense? Fourth subcategory. First one, simple tense. Continuous tense, perfect tense, perfect continuous tense. An action being continuing during some time in all the three main tenses. An action which has been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. ఏదో మూడు కాలములు? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. It denotes present perfect continuous. Has been painting, had been painting, past perfect continuous. We have been painting, future perfect continuous. What is a perfect continuous? Perfect continuous ante enti? An action which has been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. It denotes present perfect continuous. It denotes past perfect continuous. It denotes future perfect continuous. In this way, these four subcategories are very important. These are coordinated with each main tense. ఈ నాలుగు సబ్ కేటగిరీస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్తోనూ కూడా అనుసంధానం చేయబడి టెన్సెస్గా మనము చెప్పుకోవటం జరుగుతుంది. సింపుల్ టెన్స్ మూడు రకాలు: సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. కంటిన్యూస్ టెన్స్ మూడు రకాలు: ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ టెన్స్ త్రీ కైండ్స్: ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్: ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, future perfect continuous tense. Simple tense means an action which occurs simply in all three main tenses. మూడు కాలములలో ఏ కాలంలోనైనా అప్పుడే జరిగే పని. కంటిన్యూస్ టెన్స్ ద పేరులోనే ఉంది, జరుగుతూ ఉన్న పని. ఏ కంటిన్యూయింగ్ యాక్షన్ ఇన్ ఆల్ ద త్రీ మెయిన్ టెన్సెస్. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. పర్ఫెక్ట్ టెన్స్ ఫినిష్డ్ యాక్షన్. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ an action which been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. 1 hour జరగచ్చు, 2 hours జరగచ్చు, 3 hours జరగచ్చు. కంటిన్యూస్గా కాసేపు జరుగుతూ ఉండేటువంటి యాక్షన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ వే subcategories of tenses are discussed in this session. Please watch this lesson carefully. Thank you for watching. Please subscribe my channel.